హలో అండి. సిల్వర్ కలెక్షన్ పార్ట్ 1 వీడియోలోని మనము 25 రకాలకు పైగా వెండి పువ్వుల్ని కవర్ చేశాం కదా! ఈ వీడియో వచ్చేసరికి పార్ట్ 2 అండి. ఈ వీడియోలో మీకు వెండి వాటర్ బాటిల్, పోపుల పెట్టి అండ్ కంచాలు అండ్ ఎలిఫెంట్ ఫుడ్ ప్లేట్స్, గ్లాసులు, పంచపాత్ర ఇవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వైజాగ్‌లోని ఎంవీపీ కాలనీలో సెక్టర్ 3లో ఉన్న లలిత సిల్వర్ హౌస్‌కైతే వచ్చేసాము. వీళ్ళు హోల్‌సేల్ ప్రైస్‌కే మనకి అమ్మడం జరుగుతుందండి. ఇక్కడ ఆ రోజు మీరు సిల్వర్ కాస్ట్ ఏదైతే ఉందో అదే పే చేసుకోవాలి. చాలామంది కాంటాక్ట్ నంబర్ అడిగారు. అడ్రెస్ కూడా అడిగారు. మరొకసారి అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ వీడియోలో కూడా షేర్ చేశానండి. మళ్ళీ కామెంట్స్‌లో నాకు అడిగారన్నమాట. ఈరోజు వీడియో కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుందండి. లాస్ట్ వీడియోలో మనం ఫ్లవర్స్ అనేవి కవర్ చేసుకున్నాం కదా! ఈ వీడియోలో మీకు కుందులు, పంచపాత్ర, కంచాలు అండ్ మరచెంబు ఇలా చాలా ఐటెమ్స్ అయితే యూనిక్‌గా ఉన్నాయి. ఈవెన్ మీకు వెండిలోని టాయ్స్ కూడా ఉన్నాయండి. అదే నేను ఫస్ట్ టైమ్ అయితే చూసాననమాట. చాలా బాగున్నాయి. అవన్నీ ఈ వీడియోలో మీకు కవర్ చేస్తున్నాను. ఈ కుందులొచ్చేసరికి మనకు ఒక్కొక్కటి 35 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. లైట్ వెయిట్ అనమాట. ఇక్కడి నుంచి మనకి 35 గ్రామ్స్ నుంచి 1 కేజీ, 2 కేజీ వరకు ఉన్నాయండి ఇక్కడ కుందులు. అవన్నీ నేను ఎవరైతే షాప్ ఓనర్ ఉన్నారో ఆయనతో మాట్లాడి డైరెక్ట్‌గా మీకు ఒక్కొక్క ఐటెమ్ చూపిస్తున్నాను. ఇంకా గజలక్ష్మి పీటలని ఇలా అన్ని చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయన్నమాట. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్‌నైతే ఫస్ట్ టైమ్ చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ఈ ఫస్ట్ పార్ట్ వీడియో షేర్ చేసుకుంటాను. అది కూడా చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం లలిత సిల్వర్ హౌస్ లోని గోవిందరావు గారితో ఒకసారి మాట్లాడిద్దామండి. ఆయన షాప్ ఓనర్ అనమాట. అసలు ఈ కలెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ఎలాంటి బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు, ఇంత యూనిక్ కలెక్షన్ ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీంతో పాటు కొంచెం యూనిక్ కలెక్షన్ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడు చెప్పండి సార్, అసలు ఎక్కడ మీ పేరు అది మా ఛానల్ ఒకసారి. పేరు గోవిందరావు అండి. ఓకే. మన షాప్ పేరు లలిత సిల్వర్ హౌస్, ఎంఈపీ కాలనీ, విశాఖపట్నం. ఓకే సార్. అష్ట వినాయక ఓకే. అష్ట వినాయక ఇది చూసారండి, మనకి ఇక్కడ వినాయకుళ్ళు అష్ట వినాయకులు అంటే మనం అష్టలక్ష్మి చెంబు తీసుకుంటాం కదా, అలా అష్ట వినాయకులు అనమాట. 8 రకాల వినాయకుళ్ళు డిఫరెంట్ గా ఉన్నారనమాట. ఇక్కడ చూసారా, అండ్ యాంటిక్ పీస్ అన్నమాట. ఇది వెయిట్ కూడా చాలా క్వాలిటీ, వెయిట్ కూడా ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఇందులో మనకి సింహాసనం అనేది మనం సింగిల్ స్టెప్ లో చూసి ఉంటారు కదా, ఇందులో మనకి సిల్వర్ లో, కంప్లీట్ సిల్వర్ లో అనమాట 2 స్టెప్స్ ఉన్న సింహాసనం. దీన్ని గజలక్ష్మి సింహాసనం అయితే అంటారు. ఇందులో మనకి అష్టలక్ష్మి చెంబులు అంటే ఎంబోజింగ్ ఉంటుంది, ప్లస్ మామూలుగా ప్రింట్ కూడా ఉంటుంది. దీని ప్రింటెడ్ ఫినిషింగ్ అంటారు కదా, ఇది ప్రింటెడ్ ఫినిషింగ్. ప్రైస్ ఇది ఎలా ఉంటుంది సార్? మనకి మన షాప్ లో హోల్సేల్ రేట్ అండి. కొంచెం జిఎస్టీ ఉంటుంది. ఓకే. చూసారా, మనకి ఇక్కడ సిల్వర్ అంతా కూడా ఏ ఐటమ్ తీసుకున్నా మనకి వెయిట్ టు కాస్ట్ అన్నమాట. ఆ రోజు మీకు ఏదైతే సిల్వర్ కాస్ట్ ఉందో మార్కెట్ లో అదే ప్రైస్ కి మనం ఇస్తాం. ఎలాంటి వితౌట్ యాంటిక్ ఐటమ్ అన్నమాట. అదే ప్రైస్ కి ఇస్తాము. ఎలాంటి మేకింగ్ ఛార్జ్ అయితే మనకి తరుగు మజూరీ లేదు. ఓన్లీ జిఎస్టీ మాత్రం మీరు యాడ్ చేసుకోవాలి. ఇంకా మనకి ఇవన్నీ బౌల్స్ అన్నమాట. చూసారా, మీరు జనరల్ గా పంచపాత్ర ప్లెయిన్ గా ఉండి ప్రింటెడ్ ఫ్లేవర్ వస్తుంది కదా, అలా కాకుండా యాంటిక్ లో మనకి వచ్చింది అనమాట. యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చింది. క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉందండి. ఫినిషింగ్ అయితే చెప్పక్కర్లేదు, అంతా బాగుంది. ఇది ఒక ఐటమ్ ఉందండి, అభిషేకానికి అయితే మనం యూజ్ చేస్తామన్నమాట. మనకి నంది ఉన్నారు కదా, అందులోని మనకి యాంటిక్ కలెక్షన్ లో వచ్చిందనమాట కంప్లీట్ గా. దీనికి హ్యాండిల్ కూడా ఇచ్చారు. ఇక్కడ క్యాప్ అయితే ఉంది. ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. మనం వరలక్ష్మి వ్రతం పూజలో అమ్మవారికి ఇరువైపులా డెకరేట్ చేస్తున్నాం కదండి, అరటి చెట్లు, చెరుకు చెట్లు. అందులో భాగంగానే మనకి షుగర్ క్యాన్ అన్నమాట. అందులో ఇవి చాలా హైట్ అయితే ఉన్నాయి. ఇందులో గోల్డ్ అండ్ సిల్వర్ మనకి కాంబినేషన్ లో, కలర్ కాంబినేషన్ లో బకెట్. ఇది ఎంత వెయిట్ ఉంటుంది సార్? 200 గ్రామ్స్. ఓకే, మనకి 200 గ్రామ్స్ లో పడుతుంది. ఇందులో మనకి సైజెస్ కూడా మనకి అవైలబుల్. ఓకే, మనకి స్టార్టింగ్ ప్రైస్ అంటే మనం డైలీ నిత్య పూజలో పెట్టుకోవడానికన్నా కూడా మనకి 10 గ్రామ్స్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది.
ఇప్పుడు మరి కొద్ది రోజుల్లో మనకి వినాయక చవితి కూడా వస్తుంది కదా. ఇప్పుడు సిల్వర్ పాల వెళ్ళి చాలా ట్రెండింగ్ లో ఉంటుందండి. మనకి చాలా రేర్, అంటే కొన్ని షోరూమ్స్ లో చూస్తున్నాను కదా, అలాగా మనకి సిల్వర్ పాల వెళ్ళి. సార్ ఇందులో మనకి సైజెస్ అవైలబిలిటీ మనకి అన్ని ఫ్రూట్స్ కూడా ఇక్కడ ఆల్రెడీ రెడీమేడ్ గా హ్యాంగ్ చేసి వచ్చేసారు అనమాట. ఇక్కడ పైన హ్యాంగింగ్ కి చైన్ కూడా ఉంది. మనం ఆ హుక్ తగిలించేసుకున్నా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట విగ్రహానికి కింద. అన్ని రకాల ఫ్రూట్స్ వచ్చేసాయి మనకి. ఇది ఏంటో మీకు తెలిస్తే మీరు షాక్ అవుతారండి. అసలు నిజంగా ఇది ఏంటంటే లేడీస్ కి డైలీ ఉపయోగపడేది అనమాట. గిఫ్ట్ పర్పస్ గా కానీ, మీ వైఫ్ ని సర్ప్రైజ్ చేయాలనుకున్నా, మదర్ ని సర్ప్రైజ్ చేయాలనుకున్నా ఇలాంటిది ఒకసారి ట్రై చేయండి. అదే 120 సీక్రెట్ మనీ లాకర్. అరటి చెట్లు అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ అనమాట. అరటి చెట్లు అనేది ఆల్రెడీ నా పూజా వీడియోస్ లో మీరు రెగ్యులర్ గా ఫాలో అయినట్టయితే మీకు తెలుస్తుంది కదా. అందులో చాలా పెద్ద సైజు ఇక్కడ చూసారా. మనకి బనానాస్ కూడా గోల్డ్ బనానాస్ అనమాట. అంత బాగున్నాయి. హైట్ కూడా చాలా బాగుంది. సరే ఒకసారి ఇది వెయిట్ చూసి చెప్తారా మనకి ఎంత పడుతుంది? 680 గ్రామ్స్ పడుతుంది. మరొక విషయం చెప్తున్నానండి, ఓన్లీ యాంటిక్ రేర్ పీసెస్ తప్ప మనకి వెయిట్ ఇంటూ కాస్ట్ అనమాట. అందువల్ల మీకు మేకింగ్ ఛార్జ్ కానీ అలాంటి ఏ ఎక్స్ట్రా అమౌంట్ మనం పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సరేండి, గంగాలో మీరు సాటర్డే టైం కానీ లక్ష్మీనారాయణ పూజ చేసేటప్పుడు ప్రసాదం ఇందులో పెట్టడానికి చాలా బాగుంటుంది. ఇందులో మనకి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆల్ సైజెస్ మీరు అంటే డైలీ పెట్టుకోవాలనుకున్నా ఓకే 10 గ్రామ్స్ నుంచి మనకి అవైలబుల్. మనకి ఇది మినీ సైజ్, అంటే ఒకవేళ పూజారం ఎవరికైనా డైలీ పెట్టుకోవాలనుకున్నా సరే కూడా ప్రసాదము స్వామి వారికి చిన్న సైజ్ నుంచి కూడా మనకి పెద్ద సైజ్ వరకు అవైలబిలిటీ ఉంది. మనకి స్వామివారి నామాలు, శంకు చక్రాలు కూడా ఇందులో ప్రింటెడ్ డిజైన్ లో అయితే రావడం జరిగింది. హ్యాండిల్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అందులో మీకు మినీ సైజ్ కూడా చూపిస్తాం, చాలా క్యూట్ గా ఉంది. మనకి ఇందులో కూడా నామాలు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మనకి బిందెలండి. ఆ బిందెల్లో కూడా మనకి చాలా మోడల్స్ ఉన్నాయి అన్నమాట. మీరు పైనుంచి చూసినట్టయితే మనకి ఏనుగుల మీద ఈ ప్లేట్ అనేది స్టాండ్ అవడం జరుగుతుంది. అందుకే దీనికి ఎలిఫెంట్ ఫుట్ బౌల్స్ ప్లేట్స్ అని నేమ్ అయితే రావడం జరిగింది. అందులో మనకి చాలా సైజెస్ అయితే డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి. ప్రసాదానికి కానీ మీరు అభిషేకాలు చేసేటప్పుడు మీరు ఆల్రెడీ నా ఎగ్జిస్టింగ్ వీడియోస్ లో తెలుస్తుంది. అండ్ అందులో కూడా మీకు సైజెస్ చూపిస్తున్నాను. ఇందులో మీకు బ్యాక్ సైడ్ ఇట్లా బేస్ అనమాట. బేస్ వచ్చేసరికి ఎలిఫెంట్స్ వస్తాయి. మనకి వెయిట్ వచ్చేసరికి 277 నుంచి ఉంది. ఈ బౌల్ వచ్చేసరికి మనకి ఇందులో కూడా సైజెస్ అవైలబిలిటీ ఉంటాయి. ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఏంటంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడద్దు అన్నారు కదా. మీకు ఛాన్స్ ఉంటే మనకు సిల్వర్ వాటర్ బాటిల్ అయితే వాడండి ఒకసారి. సార్ షాప్ లో అది కూడా అవైలబుల్ ఉంది, కాకపోతే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుని తీసుకురావాలి. ఇది వాటర్ బాటిల్ అనమాట. మనకి ఇక్కడ మనకి 250 ml దగ్గర నుంచి 1 లీటర్ వరకు అవైలబిలిటీ ఉంది. మీరు ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా, మీ కిడ్స్ కి ఇవ్వాలనుకున్నా, లేదనుకుంటే మన వాళ్ళకి ఇవ్వాలనుకున్నా మనకు ట్రై చేయొచ్చండి. చాలా అంటే చాలా బాగుంది. ఫినిషింగ్ చాలా బాగుంది. అండ్ గ్రిప్పింగ్ కూడా, బాటిల్స్ కూడా మంచి గ్రిప్ ఇచ్చారు. వచ్చేసరికి మీకు ఇప్పుడు గంగాలం చూపించాను ఫ్లవర్స్. తర్వాత ఇది వచ్చేసరికి పాలవెల్లిలో సైజెస్ అండి. మనకి చిన్న సైజ్ నుంచి కూడా పెద్ద సైజ్ వరకు కూడా మనకి ఏ సైజ్ కావాలంటే అది అవైలబిలిటీ ఉంది. అండ్ మనకి చెంబులు, ఇందులో మనకి చాలా మోడల్స్ ఉన్నాయండి. మనకి అష్టలక్ష్మి ఉన్నాయి, ప్రింటెడ్ ఉన్నాయి, తర్వాత ఎలిఫెంట్ తో ఉన్నాయి, తర్వాత గణపతివి అష్ట గణపతితో ఉన్నాయి. చాలా మోడల్స్ అయితే అవైలబిలిటీ. అండ్ ప్రింటెడ్ ఉన్నాయి, ఎనామిల్ కోటెడ్ కూడా ఉన్నాయి. ధాన్యం బుట్ట అని అంటారు కదండి, ఇప్పుడు బాగా యూట్యూబ్ ఛానల్లో ట్రెండ్ అవుతుంది కదా. ఇందులో కూడా మనకి చాలా సైజెస్ ఉన్నాయి. ఇది యాంటిక్ పీస్ వచ్చేసరికి. ఇంకా గ్లాసెస్ అండి, చాలా మోడల్స్ అయితే ఇక్కడ మనకి గ్లాసెస్ ఇచ్చారు. ప్లెయిన్, ప్రింటెడ్, బేస్ ఇలా డిజైన్ వచ్చింది. చాలా మోడల్ గ్లాసెస్ అయితే
చిన్న బాల్టీ. ఇది వచ్చేసరికి అండి మనకి కుందులు, వీటిని అయ్యప్ప కుందులు అంటారు. ఇవి మనకి 1 feet కన్నా ఎక్స్ట్రా వస్తుంది హైట్ వచ్చేసరికి. ఈ వెయిట్ ఎంత ఉండొచ్చు ఒక్కొక్కటి అయితే 1/2 kg దగ్గర ఉందండి. మనకి 2 కుందులు కలిసి 1 kg దగ్గర వస్తుంది, అంటే 1000 grams అనమాట. ఈచ్ వన్ 500 grams. సరే, ఇంకా ఇక్కడ మనకి చాలా కలెక్షన్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ లో నేను ఫ్లవర్స్ ఇంట్రడ్యూస్ చేశాను కదా, ఇంకా లాట్ ఆఫ్ మోడల్స్ అండి, డిఫరెంట్ పెటల్స్, డిఫరెంట్ ఫ్లవర్స్. ఇంత కలెక్షన్ అయితే నేనైతే ఎక్కడ చూడలేదు. అంత బిస్కెట్ ఇది 999 కదా. చాలా బాగుంది. వెయిట్ అయితే చెప్పక్కర్లేదండి, అలా ఉంది. ఇది మనకి 1/2 kg ఒకటి, 1 kg ఒకటి బార్స్ అన్నమాట. మనకి చెప్పాలంటే బిస్కెట్స్ అంటారు కదా, గోల్డ్ సిల్వర్ బిస్కెట్స్, సిల్వర్ అన్నమాట. గిఫ్ట్ పర్పస్ గా అయితే చాలా బాగుంటుంది, అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా కూడా ట్రై చేయొచ్చు. చాక్లెట్ లో ఉంది కానీ ఇక్కడ ఏదో చాలా డిఫరెంట్ గా ఒక టాయ్ ఏదో ఉంది చూసారా. ఇది బ్యాటరీ మోడల్. మీరు నిజంగా ఎక్కడ చూడరండి. మీ మనవాళ్ళకి మనవరాలకి ఎవరికైనా కిడ్స్ కన్నా మీరు ఇవ్వాలి అనుకుంటే సిల్వర్ లో కూడా టాయ్స్ ఇవ్వచ్చు అనమాట. సార్ ఎక్కడండి ఈ కలెక్షన్ ఎక్కడ తీసుకొచ్చారు మీరు? ఇలాంటివి అయితే ఇంక నేను అక్కడక్కడ కనిపించిన మీకు చెప్తున్నానండి. ఇంకా లోపల అయితే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. నాకైతే ఇది కంటపడింది, చాలా బాగుంది. రంగుల రత్నం సమ్ అంటారు కదా ఇది. అండ్ ఇక్కడ స్విచ్ ఉంది, ఆన్ చేస్తే మనకి ఇలా రొటేట్ అవుతుంది. సార్ ఇది ఎలా సార్ వెయిట్ బట్టి ఉంటుందా మనకి కాస్ట్? వెయిట్ బట్టి కాస్ట్. ఓకే, ఎందుకంటే మనకి ఇది టాయ్ టైప్ డిజైన్ చేయాలి కాబట్టి. వెండి మరిచం అండి. ఇది వెయిట్ వచ్చేసరికి 1 kg దగ్గర ఉంది. ఫుల్ సాలిడ్. ఇక్కడ హ్యాండిల్ కూడా ఇచ్చారనమాట. ఇది వెండి కంచం అండి. మనకి ఈ ప్లేట్ వచ్చేసరికి 459 grams నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇలా బేస్ కూడా ఇచ్చారనమాట. కంచం వచ్చేసరికి మనం మధ్యలో బంగారు పువ్వు అని సపరేట్ గా తీసుకుంటామండి, మధ్యలో ఫిక్స్ చేస్తాం. ఆ బంగారం పువ్వు కాకులాంటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఫిక్స్ చేయడం వల్ల ఏంటంటే మనం పూజ టైంలో ప్రసాదం కూడా పెట్టొచ్చు అండ్ మనం కూడా తినొచ్చు. దానికోసమే ఫిక్స్ చేస్తారు అనమాట. సరే, మరి ఇక్కడ అవైలబిలిటీలో అయితే ఓకే. మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా పిలుచుకోవచ్చు. వెయిట్ వచ్చేసరికి 459 grams. ఏదైతే మనం బిస్కెట్స్ కానీ కార్న్స్ తీసుకుంటాం కదా 999, ఆ క్వాలిటీలో 999 క్వాలిటీలో ఫినిషింగ్ లోని మనకి ఈ కంచం అనేది వచ్చింది. ప్యూరిటీ 999 అనమాట. 650 grams పడుతుంది మనకు. మంచి ఫినిషింగ్ అయితే కంచాల్లో మీకు చాలా సైజెస్ అయితే వెయిట్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది వెండి బరిన, దీనికి మనకి గోల్డ్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి పంచదీపాలు పెడుతున్నాం కదా, అవి అన్నమాట కుందెలు. పైన వచ్చే 2 ఒక్కొక్కటి మీకు 225 grams నుంచి ఉంటుంది అనమాట. డిఫరెంట్ హైట్స్ లోని మోడల్స్ లో కూడా మనకి ఇక్కడ కుందెలు అనేవి ఉన్నాయన్నమాట. లోని మనకి హోమ్ డెకర్ పీస్ అండి. ఇది మనకి ఇలా ఫ్లవర్స్ లా వచ్చాయన్నమాట. ఇది మీరు చూసారు, ఇది డెకర్ పీస్ అన్నమాట. వెండి పంజరం అన్నమాట, లోపల చిల్లక ఉంది. మన గిఫ్ట్ పర్పస్ గా ఇవ్వడానికి అయితే చాలా బాగుంటుంది అండ్ డెకరేటివ్ పీస్ గా కూడా తీసుకోవచ్చు.
ఇవన్నీ మీకు వచ్చేసరికి కుందులు మొత్తం అన్ని కూడా కుందులు ప్లెయిన్ పంచముఖి కుందులు అన్ని కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇవి కూడా మరికొన్ని అండి ఇక్కడ నాగిందుల వారు అనమాట. ఇది సిల్వర్ది. నెక్స్ట్ ఇంకా మనకి ఒక పూజ ఐటమ్స్ లోని విగ్రహాలు ఉన్నాయి, తర్వాత గ్లాసెస్ ఉన్నాయి, సింహాసనము, ఇవన్నీ కూడా ఇక్కడ కలెక్షన్ మరికొంచెం ఉన్నాయి. ఇది కవ్వము అండ్ పాట్ అన్నమాట ఇక్కడ ఉంది. అదొక షో పీస్ ఐటమ్. ఇది వచ్చేసరికి వాటర్ మగ్గు, మనం వాటర్ వేసుకుంటాం కదా అదండి. తర్వాత మరికొన్ని చెంబులు, ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు, కొన్ని డెకరేటివ్ పీస్ ర్యాక్స్ తో వస్తాయి అనమాట. అది కూడా డెకరేటివ్ పీసెస్ కొన్ని అయితే ఉన్నాయి. ఇందులో బాగా టైగర్ చాలా బాగుంది అనమాట. మరికొన్ని డెకరేటివ్ పీస్ గిఫ్ట్ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ మనకి కలెక్షన్ ఉంది. పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి విగ్రహం పెట్టి పూజ చేయడానికి కమలాలండి. ఇది గోల్డ్ కోటెడ్ లోనే ఉంది, సిల్వర్ కోటెడ్ లో కూడా ఉందన్నమాట. ఇవి సిల్వర్ రోజ్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. తర్వాత ఫింగర్ రింగ్స్ అండి, ఇవి లేడీస్ వి, ఇవి జెంట్స్ అనమాట. గిఫ్ట్ ఇవ్వడానికి అవి అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట. చాలా డిజైన్స్ లో సైజెస్ లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి. దీంతో పాటు బ్రేస్లెట్స్, చైన్స్, లాకెట్స్, హియర్ రింగ్స్, బ్యాంగిల్స్, ఇలా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా బాక్సెస్ లోని బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయండి, వైట్ స్టోన్స్ తో ఉన్నాయి. చాలా చాలా లుక్ అయితే చాలా బాగుందన్నమాట. ఇవి ఇంకా పూజ ఐటమ్స్. ఇందులో చెరుకు చెట్లు, అరటి చెట్లు, లోటస్లు అండ్ పూజా సెట్ ఎవరైనా మనం తీసుకోవాలనుకున్నా, గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా ఇలా సెట్ రెడీ చేసి పెట్టేశారనమాట. ఆల్రెడీ కొన్ని నేను పార్ట్ 1 వీడియోలో షేర్ చేశాను, అవి చూస్తే మీకు అర్థమైపోతుంది. అమ్మవారి రూప్ అనమాట. ఇవి కూడా నేను ఫస్ట్ వీడియోలో పెట్టానన్నమాట. ఆ తర్వాత చిట్టి గాజులు అనమాట. ఇవి కూడా వెండి ఉన్నాయి, గోల్డ్ ఉన్నాయి అండ్ డైలీ పూజ చేసుకోవడానికి అష్టోత్తరంకి ఫ్లవర్స్. తర్వాత వచ్చేసరికి తులసి కోట అండి. ఇప్పుడు చాలా వరకు పూజల్లో మనం సత్యనారాయణ వ్రతంలో పెట్టుకుంటున్నాము, గిఫ్ట్ ఇస్తున్నాం కదా తులసి కోట. ఇవి వచ్చేసరికి పిల్లలకి వేస్తారు కదండి, కాళ్ళకి చేతులకి దిష్టి తగలకుండా వేసుకుంటారు కదా. అందులో చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. దీంతో పాటు మనం కానీ పిల్లలకి కానీ కాలేజీకి వెళ్ళే పిల్లలకి లెఫ్ట్ లెగ్ కి ఆడపిల్లలకి, రైట్ లెగ్ అయితే మగ పిల్లలకి వేస్తున్నాం కదా, దిష్టి తగలకుండా ఒక బ్లాక్ తాడు కడతాం కదా. దాంట్లో ఒక టైప్ ఆఫ్ ఐ ఉంటుందన్నమాట. అది ఏంటంటే దిష్టి తగలకుండా అది పెట్టుకుంటారు. ఇది సిల్వర్ లోని బ్లాక్ బీడ్స్ లో ఉందన్నమాట. ఇందులో నేనైతే 2 మోడల్స్ తీసుకున్నాను, అక్క వాళ్ళ పాపకి, మా పాపకి. చాలా బాగున్నాయండి, ఆల్రెడీ వాడుతున్నాము. ఇందులో రెడ్ కలర్ ది ఉందన్నమాట. ఇవి వచ్చేసరికి ఇటాలియన్ పట్టీలని ఇప్పుడు బాగా ట్రెండింగ్ నడుస్తున్నాయి. వీటి షైనింగ్ ఎలా ఉంటుందంటే స్టోన్ ఉన్నట్టుగా ఉంటుంది, బట్ స్టోన్ కాదు, దాని ఫినిషింగ్ అలా ఉంటుంది. అదొక సెట్ అయితే నేను తీసుకున్నాను. ఇందులో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేసరికి ఇది స్వాన్ టైప్ లో ఉంది కదా ఈ బౌల్. ఇది ఫ్లవర్ డెకరేట్ కి అండ్ అక్షింతలు అనమాట. మనము ఫంక్షన్స్ అయ్యేటప్పుడు అక్షింతలకి, పూజ టైంలోనే అక్షింతలు తాంబూలాలు ఇచ్చేటప్పుడు పెట్టుకోవడానికి ఒక డెకర్ పీస్ అనమాట. దీంతో పాటు ఆవు దూడ, ఇవి కూడా కంపల్సరీ ఇప్పుడు గిఫ్ట్ ఇస్తున్నారు, పూజలో పెట్టుకుంటున్నాం కదా. ఓవరాల్ గా చాలా వీడియో అయిపోయిందండి, చాలా కవర్ చేశాను నేను. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఒకసారి అయితే పార్ట్ 1 పార్ట్ 2 రెండు చూడండి. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మరలా మీ ముందుకు వస్తుంది మీ విజయలక్ష్మి.